ఓకే, గోదావరి చరిత్ర చెప్తున్నామండి. ఆమె పాప చిన్నారి రుజువు చేసింది. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం. గోదావరి ఆవిర్భవించింది కూడా ధనుర్మాసంలోనే. ఆండాల అమ్మవారిని గోదాదేవి అని పిలుస్తారు. ఈమె భూదేవి అంశాన్ని గోదాదేవి. శ్రీవల్లి పుత్తూరు గ్రామంలోని ఈమె జన్మించింది. ఆల్వార్లు 12 మంది అండి. 12 మందిలో 11 మంది పురుషులు, ఈమె ఒక్కటి మాత్రమే స్త్రీ. ఆల్వార్స్ అంటే మహా విష్ణు భక్తుల వాళ్ళు. వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని ఆల్వార్స్ అంటారండి. ఈమె తండ్రి విష్ణు చిత్తుల వారు, విష్ణు చిత్తులు పెరిగారు వారు. ఈమె మహా విష్ణు భక్తులు. ఒకసారి ఈమె గోదావరి తులసి వనంలో తులసి మొక్క దగ్గర మొదల్లో ఈమె లభించిందండి. ఈమె లభించింది శ్రీ మహావిష్ణువు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తనకు ప్రసాదించారని చెప్పి ఆనందంతో ఆ బిడ్డని తీసుకొచ్చి వాళ్ళు ఆయన పెంచుకుంటున్నారండి. ఈమె సీతాదేవి ఎలాగా భూమిలో నుంచి ఆవిర్భవించిందో ఈమె కూడా అలాగే భూమి నుంచి ఆ తులసి వనంలో లభించిందండి. ఈయన విష్ణు చిత్తుల వారు ఇంట్లోని ఎప్పుడు విష్ణునామాలు, రామకీర్తనలు, కృష్ణ నామాలు చెప్తూ ఉండడం వల్ల ఈమె చిన్నప్పటి నుంచి అవి వింటూ పెరిగేదండి. రోజు మీరు తులసి వనంలో నుంచి తులసి మాల తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న చిన్న కృష్ణ టెంపుల్కి ఎప్పుడు ఈమె మాల అందిస్తూ ఉండేదండి. ఈ సంకీర్తనలు వింటూ ఆమె పెరిగి అలాగే కృష్ణుడికి ఆకర్షితురాలు అయిపోయిందండి. కృష్ణుడికి ఎంత ఆకర్షితురాలు అయిపోయిందంటే ఈమె ఆయననే తన భర్తగా శ్రీకృష్ణుడే రావాలి, ఆ పాండురంగడే రావాలని చెప్పి ఆయన నిరంతరం ఆయన నామం జపిస్తూ ఆరాధిస్తూనే ఉండేదండి నిరంతరం కూడా. ఈమె అలాగా పెరిగి పెద్దవుతున్న కొద్ది ఈమెలో ఈ కృష్ణ భక్తి పెరిగిపోతూ స్వామివారికని మాల చేస్తే ఆ మాల ఈమె మెడలో వేసుకొని తన ప్రతిబింబాన్ని అక్కడ ఉన్న కోనేరులో చూసుకొని కృష్ణుడికి నేను సరిపోతానా అని చూసుకుంటూ ఆనందపడిపోయి మళ్ళీ ఆ మాల తీసి సంచిలో పెట్టి స్వామివారికి సమర్పించేదండి. ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ తండ్రి అయినందుకు విష్ణు చిత్తుల వారిని చూశారండి. చూసి ఆయన చాలా పాపం వచ్చింది. విష్ణుడు సమర్పించాల్సిన మాలను నీవు మెడలో ధరిస్తున్నావు, ఎంత పాపరాధం చేస్తావు, పాపం చేస్తున్నావు అని చెప్పి ఆమె తిట్టి ఆయన ఆ రోజు మాల సమర్పించలేదండి. మాల సమర్పించినట్టు ఇంటికి వెళ్ళి ఎంతో దిగాలుగా ఉండి ఉపవాసం చేసి పడుకుంటుంది. రాత్రి కళ్ళలో స్వామివారు కనిపించి విష్ణుజీ ఏమి రోజు మాల పంపించలేదు అని అడిగారు. అయ్యా, ఆ కుమార్తె కదా మీదని మాల పంపిస్తే తన వేసుకుంది, అది మాలిన్యం అయిపోయింది, అందుకే పంపించలేదు అని అంటే ఆయన చెప్పారు, నీ కుమార్తె వేసుకున్న మాల అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె మేలు నుంచి వచ్చిన ఆ సుగంధం అంటే నాకు చాలా ఇష్టము. ఆ మాలనే నేను ఇష్టపడతాను కనుక నీవు నాకు ఆ మాలలన్నీ సమర్పించు అని అంటారు. దానికి విష్ణుజీ ఆశ్చర్యపోతారండి. నా కుమార్తె వేసుకుంటున్న మాల స్వామి వారికి ఇష్టపడటం ఏంటి అని ఒక ఆశ్చర్యం, మళ్ళీ సందేహం కూడా ఆయనకి కలుగుతుందండి. ఈమెవరు అసలు స్వామివారు ఈ మాల తీసుకోవడం ఏంటి అనేసి ఈమె కొంచెం పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఇంకా పెరిగి యుక్త వయసు వచ్చింది తర్వాత ఈమె ఒక సామాన్య స్త్రీగా జన్మ తీసుకుంది. ఈమె భూదేవన్న సంగతి ఈమెకి ఎరుగలేదు, విష్ణు చిత్ర వారికి కూడా తెలియదు. కానీ శ్రీ మహావిష్ణువుకి అన్నీ తెలుసు కనుక ఆయన మాట స్వీకరించేవారు. ఈమె సామాన్య స్త్రీగా జన్మ తీసుకుంది కాబట్టి ఆయన పొందడం ఈమెకి కష్టతరం అయ్యేది. ఆ కష్టతరం అయినప్పుడు విష్ణు చిత్ర వారు కొంతమందికి ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయన చెప్పారు, గోపికలందరూ శ్రీకృష్ణుని పొందాలి అంటే కాత్యాయని వ్రతం చేసేవారు, కాత్యాయని వ్రతం చేయడం వల్లే శ్రీకృష్ణ వాళ్ళని పొందారు అని చెప్పారు. అది విని నేను ఎలా అయినా సరే కాత్యాయని వ్రతం చేయాలని నిర్ణయం తీసుకొని 30 రోజులు మాఘమాసంలోని కాత్యాయని వ్రతం చేసిందంటే అదే మనం చెప్పుకుంటున్న ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతం ఎవరైతే అప్పుడే తిరుగుపాలై పాడిన పాపురాలు రోజు
లెగిసి స్నానం చేసి రోజు ఒక పాసురం పాడేదన్నారు. 8వ శతాబ్దంలో ఆమె పాడిన ఆ తిరుప్పావై పాసురాలు ఇప్పుడు ఉన్న 21వ శతాబ్దంలో కూడా మనము ఏ యువకులైతే తెల్లవారు లెగిసి ధనుర్మాసంలో ఈ పాసురాన్ని రోజు పఠిస్తారో వాళ్ళకి యోగ్యులైన భర్త వస్తాడండి. స్త్రీ పఠిస్తే అంటే గుణవంతులైన భర్త వస్తాడు, పురుషుడు పఠిస్తే గుణవంతురాలైన భార్య వస్తుందండి. అంత పవర్ఫుల్ ఈ పాసురాలు అన్నమాట. ఇప్పటికీ మనం వివాహం కాని వాళ్ళు చదివితే సో ఈమె అలాగే ఈ పాసురాలు చదివి ఆ 30 రోజుల వ్రతం పూర్తయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువే ఆమె కళ్ళలోకి వచ్చి ఆమె చెప్పారు, నేను నేను వివాహం చేసుకుంటాను అని ఆమెకు భోగం పెట్టి వెళ్ళారండి. శ్రీ మహావిష్ణువు భోగం పెట్టి నేను వివాహం చేసుకుంటానని చెప్పారు. అలాగే విష్ణు చిత్తుల వారికి కూడా ఆయన వెళ్ళి నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, నీ కుమార్తె నేను వివాహం చేసుకున్నాను. ఆయన ఆనందపడిపోయారు. విష్ణు చిత్తుల వారు ఆనందపడితే స్వామి ఇది నిజమా అంటే నిజమే, నీ కుమార్తె నేను వివాహం చేసుకుంటాను. నా 108 స్వరూపాలు, నీ కుమార్తెకి ఏ స్వరూపం ఇష్టమో చెప్పు, ఆ స్వరూపంలోనే నేను వస్తాను అని స్వామి చెప్పారండి. ఆయన వెంటనే కుమార్తె దగ్గరికి వెళ్ళి చెప్తారు. స్వామి వారి 108 స్వరూపాలు ఆయన ఒక్కొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. స్వామి ఆ విష్ణు చిత్తుల వారు ఏ స్వరూపం అయితే వర్ణిస్తూ ఉంటారో సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ఆ అలంకారంతోనే గోదాదేవి ప్రత్యక్షమయ్యేవారండి. అలా 108 అవతారాలను కూడా ఆయన వర్ణిస్తూ ఉంటే స్వామి ప్రత్యక్షం అవుతూ ఉంటే ఆమె 108 అవతారాలు చూసిన తర్వాత నా మనస్సులో పాండురంగుడు మాత్రమే ముద్రపడిపోయి ఉండాలి, నాకు పాండురంగుడు మాత్రమే కావాలని చెప్తున్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువు పాండురాజు కల్లోకి వెళ్ళి గోదాదేవికి పల్లకి పంపించి పల్లకీలో ఆమె శ్రీరంగం తీసుకొని రండి, నేను ఆమెను వివాహం చేసుకుంటానని చెప్తారు. పాండురాజు ఆనందపడి గోదాదేవికి తండ్రికి పల్లకి ఉత్సవము జనాన్ని అందరినీ తీసుకొని శ్రీరంగం తీసుకొని వెళ్తారండి. పాండురాజు శ్రీరంగం వెళ్ళేసరికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకు అంటే విగ్రహం ఎలా ఆమె వివాహం చేసుకుంటుంది, పాండురంగం ఎలా వచ్చి ఆమె తీసుకుంటాడు అని చెప్పి ఆశ్చర్యంతో అందరూ వచ్చేస్తారండి. తర్వాత రోజు వెళ్ళి ఆమె తెల్లవారు అభ్యంసనం చేసి పెళ్లి కుమార్తెగా రెడీ అయ్యి శ్రీరంగం ఆలయంలో ప్రవేశిస్తుందండి. విగ్రహం ముందు వెళ్ళి నిల్చోగానే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహంలో నుంచి తన చేయించాలి గోదావరి చేయి పట్టుకొని తన లోపల కనిపిస్తుంటారండి. తన లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇది అందరూ చూస్తుండగా ఇది అద్భుతం జరిగిందండి. ఆమె ఆయనలోని కలిసిపోతుంది. విష్ణు చిత్తుల వారికి ఒక పక్క ఆనంద బాష్పాలు, ఎలాంటి కుమార్తె దొరికింది నాకు, శ్రీ మహావిష్ణువే నా పల్లుడు అయ్యాడు. ఒక పక్క ఇంకో పక్క దుఃఖం, కుమార్తె కళ్ళ ముందే వెళ్ళిపోయింది. ఇది బాధపడుతూ ఉంటే ఆయన ఒకరోజు మన శ్రీకృష్ణదేవరాయల గారు మన కృష్ణా జిల్లా దగ్గర శ్రీకాకుళం ఒక ఊరు ఉందండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం చేసుకుంటే కృష్ణాలయంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆయన కల్లో కనబడి ఇది చెప్పారంటే అమ్మవారు గోదాదేవి ఎలా ఆ మాలలు ధరించేది, ఎలా తీసేది, ఎలా ఆయన వృత్తాంతం వారి కళ్యాణం అంతా చెప్పి దాన్ని తెలుగులో అనువదించమని శ్రీకృష్ణ పరమాత్మ వారికి స్వామి వారు చెప్పారండి. శ్రీకృష్ణ పరమాత్మ వారు రాసింది ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద అంటే మాలలు ధరించి స్వామికి సమర్పించేది అని అర్థం. అదే శ్రీకృష్ణ వారు రాసి అందించారండి. గోదాదేవి తన భక్తితోని భూదేవైన సామాన్య స్త్రీగా జన్మించి తన భక్తితోని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని పొందిందండి. ఇది గోదాదేవి చరిత్ర అండి. జై గురుదేవ్.